తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. నైవేద్యాన్ని సమర్పించి బోనం పెట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కలిసి ఆలయానికి వెళ్లిన సీఎం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రభుత్వం తరపున బంగారు బోనాన్ని కొండా సురేఖ సమర్పించగా పట్టు వస్త్రాలను సీతక్క అందజేశారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నట్లు చెప్పారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికీ చేరాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాకముందు బోనాలను రాష్ట్ర పండుగగా చేయని డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించిన కేటీఆర్ ఏడాది రైతులు బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 1800 కోట్లతో నిర్మించామని తెలిపారు కేటీఆర్. ఉజ్జయిని మహంకాళి జాతరకు 200 ఏళ్ల చరిత్ర ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెల రోజులుగా పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని 50 ఏళ్లు పోరాడారని చెప్పారు. కానీ 2014లో కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించారని, అప్పటి నుంచి అంగరంగ వైభవంగా జాతర జరగడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మల్లారెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన లష్కర్ బోనాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర బోనాల ఏర్పాట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణ కోసం బిచ్చమెత్తుకోవాలా అని ప్రశ్నించారు. జంట నగరాల్లో 3000కు పైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని, అందుకు 20 కోట్లు సరిపోతాయా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బోనాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. లష్కర్ బోనాల ఏర్పాట్లపై జోగిని శ్యామల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాలకు వచ్చే భక్తులకు, బోనం ఎత్తుకుని వచ్చే శివశక్తులకు సరైన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆలయ ముఖద్వారం ఎదుట బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేపట్టారు జోగిని శ్యామల. ఏర్పాట్ల తీరుకు నిరసనగా ఆలయం బయటే బోనాలు సమర్పించారు. ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు జోగిని శ్యామల. ఉజ్జయిని మహంకాళి బోనాలు పురస్కరించుకుని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి పాత బస్తీలోని 23 ఆలయాలకు చెందిన అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఊరేగింపులో పోతురాజులు, శివుడి, కాళికాదేవుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, బీర్ల ఆలయ హాజరై అమ్మవారి ఘటాలకు స్వాగతం పలికారు. మెదక్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సంబరాలు అంబరాన్నంటాయి. అమ్మవారు ఫలాంబర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించారు. డప్పుల దరువులు, పోతురాజుల చిందులు, శివసత్తుల పూనకాలతో నిజామాబాద్ కలకలలాడింది. ఆషాఢమాసం నిర్వహించే ఇందూరు ఊర పండుగ ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. సుఖశాంతులు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరి సంపదలు వెల్లివిరియాలను కోరుతూ ఊర పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మంది పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందన్నారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4597 కోట్లు కేటాయించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో 4 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్, మంత్రి లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కీలక రంగాల్లో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీ ఆస్ట్రేలియా ఒప్పందంలో భాగంగా విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కలిసి ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్షణ సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేయనున్నాయి.
మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ ను అడ్డుకుంటామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే చాలా వరకు అరికట్టామని చెప్పారు. విజయవాడలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అందజేశారు. ధరల స్థిరీకరణ విషయంలో ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కిలో బియ్యం 64 రూపాయలు ఉందని, తమ ప్రభుత్వం 50 రూపాయలకే ఇస్తుందని చెప్పారు. ఏపీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతోందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి 39 లక్షలతో ఆధునీకరించిన బంగ్లా తోట పార్క్, ఏసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. నెల్లూరులో పార్కుల జాతర కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ దూసుకుపోతోందని తెలిపారు మంత్రి నారాయణ. వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. 5 ఏళ్లలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. తాము ట్రూడౌన్ అంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశాలిచ్చారు. పొగాకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. బిగ్ రిలీఫ్ ప్యాకేజీని అందించాయి. పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వడ్డీ లేని రుణాల వల్ల సుమారు 40,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పొగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ వార్ కంటిన్యూ అవుతోంది. జగన్ కారణంగానే విమానాశ్రయం నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. 2015లోనే సీఎం చంద్రబాబుకు ఆలోచన వచ్చిందని, 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు జీఎంఆర్ అంగీకరించిందన్నారు. 2019 నాటికి 2,200 ఎకరాలు భూసేకరణ చేశారన్నారు. ఎయిర్పోర్ట్ను తాము నిర్మిస్తే జగన్ పార్టీకి క్రెడిట్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ కున్న క్రెడిట్ తమకు అవసరం లేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. పోలవరం ఆపేయటం, 5 రూపాయల భోజన పథకాన్ని పక్కన పెట్టడం, అమరావతిని 3 ముక్కలు చేయడం ఆయనకున్న క్రెడిట్ అంటూ సెటైర్లు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన మంత్రి సవిత భోగాపురం ఎయిర్పోర్ట్ కు కొబ్బరికాయ కొట్టింది తామేనని, ఇప్పుడు ప్రారంభించింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. కూటమి నేతలకు మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ కు కొబ్బరికాయ, గుమ్మడికాయ కట్టడం మాత్రమే చంద్రబాబు చేశారని, మధ్యలో పనులన్నీ చేసింది జగన్ మాత్రమేనని అన్నారు. క్రెడిట్ చోరీ బయటపడుతుందనే భయంతోనే బహిరంగ సభలో జీఎంఆర్ మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. భోగాపురం క్రెడిట్ కొట్టేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం సఫలం కాదన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను దాదాపు పూర్తి చేసింది తామేనని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఒకరిపై ఒకరికి బురద చల్లించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎంత భూమి సేకరణ చేశారనే దానిపై రికార్డులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. భూసేకరణ చాలా కష్టంగా మారినప్పటికీ అక్కడి రైతులతో జగన్ మాట్లాడి పరిష్కరించారని చెప్పారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీకి చెందిన 24 మంది నేతలపై పోలీసులు చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీలోగా చర్యలు తీసుకోకపోతే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతానని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ హయాంలో తమ కుటుంబాన్ని కేసులు పెట్టి వేధించారని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్ట్ చేసిన పోలీసులు ఆలూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేతో పాటు అరెస్ట్ అయిన 16 మందికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. టీడీపీ మండల కన్వీనర్ వాహనం ధ్వంసం, దాడి ఘటనలో విరూపాక్షని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేను అరెస్టు చేశారంటూ విమర్శించారు. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లుగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. ఏపీ సర్కార్పై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. విరూపాక్షి అరెస్టును ఖండించిన జగన్ నారాసుర పాలనలో అరాచకం పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. దాడి చేసిన అధికార పార్టీ వారికి రక్షణ కల్పిస్తూ బాధితులైన ప్రతిపక్ష నేతలపైనే హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా, పోలీసు రాజ్యమా, లేక జంగిల్ రాజ్యమా అని ప్రశ్నించారు జగన్. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఏ నాగరాజు స్నేహితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. నాగరాజుకు సురేష్ సహకరించినట్లు గుర్తించారు. కొన్ని కీలక అంశాలు మిస్సింగ్ లింకులపై సురేష్ వద్ద సమాచారం ఉందని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏపీలో డీఎస్సీ నియామకాలపై రచ్చ కొనసాగుతోంది. తాడేపల్లిలో సమావేశమైన డీఎస్సీ అభ్యర్థులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై పోరాడాలని నిర్ణయించారు. మద్దతు ఇచ్చి అన్ని విద్యార్థి, యువజన సంఘాలు కలిసి వచ్చి రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు. దీనిపై మంత్రి లోకేష్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం జూలై నెలలో నమోదైంది. శ్రీవారి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పాటు ఉదారంగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం కొత్త రికార్డును సృష్టించింది. జూలై ఒక్క నెలలోనే 140 కోట్ల 28 లక్షల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇది టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నిలిచింది.
శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. 23 మంది ఏఈఓలు, సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఉద్యోగుల బదిలీలు చేపట్టినట్లు తెలిపారు. 3 ఏఈఓలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీశైలం దేవస్థానంలో మరికొందరు ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని తమ ప్రభుత్వం 2 కళ్లుగా ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న భట్టి రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్, 5 ఏళ్లలో 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్లాన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నల్గొండ ప్రజలు మాట ఇస్తేనే తాను పోటీ చేస్తానని తెలిపారు. ప్రజల నుంచి గ్యారంటీ లేదా హామీ లభించకపోతే పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తాను స్వయంగా ప్రచారానికి రాకపోయినా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సొరంగ మార్గం ద్వారా 2 పంటలకు నీరిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కంచనపల్లిలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 ఏళ్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వారానికి 2 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిపాలి శిశువుకు తొలి హక్కు, తొలి టీకా అని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. మొదటి 6 నెలలు కేవలం ఈ పాలే ఇవ్వాలని సూచించారు. దీనిపై అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్తుండటం తీవ్ర అవమానమని పేర్కొన్నారు. రాహుల్ మౌనంగా ఉంటే రేవంత్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందన్నారు కేటీఆర్. విద్యార్థులు, ఇంజనీర్లు, టీచర్లకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఉండి ఇంజనీరింగ్ విద్యార్థులను అగౌరవపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థులందరికీ హార్వర్డ్ వెళ్లి వీకెండ్ క్లాసులకు హాజరయ్యే అవకాశం రాదని ఎద్దేవా చేశారు. వీలైతే విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని, ప్రశ్నిస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు, కేసులు పెట్టడం బాధాకరమన్నారు. విద్యాశాఖకు రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ఉద్యోగం రాలేదంటూ మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన యువకుడు వేణును ఆసుపత్రిలో పరామర్శించిన పువ్వాడ జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి జిల్లా గాయత్రి పంప్ హౌస్ ను మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు నేతలు సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండానే మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో భాగంగానే ఎల్లంపల్లిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చామని చెప్పారు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొలికి రావటం లేదు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలను లేబర్ కమిషన్ ఇప్పటికే రద్దు చేసినా రాజీనామా చేసిన సభ్యులు కోర్టుకు వెళ్లకుండా సుమలత కేవెట్ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. భద్రాచలంలో గోదావరి శాంతించింది. 2 రోజులుగా ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 56 అడుగులకు చేరిన గోదావరి ఇప్పుడు శాంతించడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 42 అడుగుల దగ్గర గోదావరి వరద ప్రవహిస్తోంది. ఉధృతి తగ్గడంతో భద్రాచలం నుంచి ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వెళ్లే కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, పీలేరు రోడ్డు పునరుద్ధరించారు. అటు ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక కంటిన్యూ చేస్తున్నారు. 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. 13,76,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని గోదావరి వరద చుట్టుముట్టింది. కూనవరం శబరి బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహం సముద్రాన్ని తలపిస్తోంది. ఏజెన్సీలోని పలు మండలాలు జదుబుగనులున్నాయి. దాదాపు 100 గ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. 44 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవల ద్వారా గ్రామాలకు వెళ్లి నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు అందిస్తున్నారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని చోట్ల నదులు ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతున్నాయి. అస్సాంలో వరద కష్టాలు ఇంకా వీడట్లేదు. ఇప్పటికీ 100 ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా దాదాపు 1,93,000 మంది వరద గుప్పిట్లోనే చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 88 మంది చనిపోయారు. కేరళలో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. 9 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటలు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇడుక్కి, కొట్టాయం, కన్నూర్, కోజికోడ్, మణపురం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు.
కేరళలో భారీ వర్షాలపై సీఎం సతీష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర మెడిసిన్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. పర్వత ప్రాంతాల్లో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వాన దంచుకుంటుంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దాదాపు అన్ని రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. రుద్రప్రయాగ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కుండపోత వర్షం ధాటికి నదులు, చెరువులు, కాలువలు పొంగిపొరులుతూనే కొన్ని ప్రాంతాల్లో డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తుండటంతో తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పునాన్ గధేరా కాలువ నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఇంద్రానగర్లో విషాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కుటుంబం బలైంది. కొండ చర్యలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 3 ఏళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. కొక్కిరగర గ్రామానికి చెందిన మల్లికార్జున్, నాగవేణి దంపతుల కుమారుడు సంతోష్తో కలిసి నిద్రిస్తుండగా కొండ చర్యలు పడ్డాయి. తమిళనాడు తూత్తుకుడి తీరంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి మత్స్యకారుల పడవ మునిగిపోగా 7 ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని ముందే గుర్తించిన మత్స్యకారులు సముద్రంలోకి దూకి సమీపంలోని ట్రావెలర్ పడవను గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో చేపల వేటకు వచ్చిన మరో బోటు సిబ్బంది వారిని గమనించి తమ పడవలోకి ఎక్కించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి భద్రతా లోపం బయటపడింది. దుర్గమ్మ ఆలయ రాజగోపురం దగ్గర ఓ మహిళ రీల్స్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే దుర్గమ్మ ఆలయంలోకి సెల్ ఫోన్ నిషేధం ఉండగా అయినా ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ రహిత యువత వికసిత్ భారత్ కు పునాది అన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభించగా ఇది దేశం కోసం చేపడుతున్న ఉద్యమం అన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనతే ఎప్పుడు బీజేపీ వెంటే ఉందన్నారు. ప్రధానికి యువతలో పెరుగుతున్న ఆదరణ చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ గతంలో తనకు తాను యువ నాయకుడిగా చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు ఆ స్థాయి ఆదరణ లేదని ఎద్దేవా చేశారు. యువ ఓటర్ల మద్దతు బీజేపీ కొనసాగుతోందని తెలిపారు. బీహార్ పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ పై దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. 2 దుండగులు ఒకసారిగా కత్తితో ఆయనపైకి దాడికి యత్నించారు. ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పప్పు యాదవ్ అనుచరుడు, భద్రతా సిబ్బంది వెంటనే దుండగులను అడ్డుకుని పట్టుకున్నారు. అటు దాడి ఘటనపై ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. తనను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి పిరికిపంద దాడులకు తాను ఎంతమాత్రం భయపడబోనని, ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదన్నారు. ఎవరైనా నన్ను చంపాలనుకుంటే నిరభ్యంతరంగా చంపనివ్వండి అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఆవరణలో స్కిట్ వేసిన తర్వాత దాడి జరగడం చర్చనీయాంశమైంది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల నిరసనలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన 2 నిందితులను బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. నిరసనలో అల్లర్లు సృష్టించాలని ప్రణాళికలు రచించినట్లు గుర్తించామన్నారు. పోలీసు యూనిఫామ్లో ప్రవేశించి అల్లర్లు సృష్టించాలని జైషే గ్రూప్ నుంచి హమీంకు ఆదేశాలు అందాయని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్రలో రిటైర్డ్ ఉద్యోగి అయిన దీప్కే తండ్రి భగవాన్ రావు కుమారుడు అమెరికా ఉన్నత విద్యకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చారో పరిశీలించాలని ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కపిల్ సిబల్ ప్రకటించిన కోటి న్యాయ సహాయ నిధిపైన విచారణ జరగాలన్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో ఈ నెల 5న కోర్ కమిటీ సమావేశం జరగనుంది. వాలంటీర్లు విద్యార్థుల అభిప్రాయాలు సేకరించి సమావేశానికి రావాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలి, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయంపై కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై చర్చించనున్నారు. కావేరీ నది వివాదంపై ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అఖిలపక్షం విలువైన సూచనలు చేసిందని, మాజీ ముఖ్యమంత్రుల సలహాలు స్వీకరించామని చెప్పారు. మేకదాటుతో కావేరీ జల వివాదానికి శాశ్వత పరిష్కారమన్న డీకే కర్ణాటక, తమిళనాడుకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకదాటు డ్యాం ప్రాజెక్టుకు నిరసనగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తిరుచిరాపల్లిలోని కావేరీ నదిలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. మేకదాజీ డ్యాం నిర్మించవద్దని, అన్నదాతల్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కావేరీ నది ఇసుకలో పడుకుని కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ కోఆర్డినేటర్ రణ్ధీర్ సింగ్ బెనీవాల్పైన వేటు వేశారు. పార్టీ మార్గదర్శకాలను పలుమార్లు ఉల్లంఘించడం, క్రమశిక్షణ రాహిత్యం కారణాలతో వారిని తొలగిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో టికెట్ పంపిణీ విషయంలో పార్టీ ప్రెసిడెంట్తో సమన్వయం చేసుకునేందుకు బహిష్కరించామని చెప్పారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో ఏటా 18 కోట్ల విరాళాలు చోరీ అవుతున్నాయని తెలిపారు. అయోధ్యలోని రామ మందిరంలో 1400 కోట్ల అపహరణకు గురయ్యాయని విమర్శించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు రాజ్ ఠాకరే. టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులో గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూవీ అనుమతి లేకుండా అతడి పేరు, ఫోటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దని థర్డ్ పార్టీని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. యూవీ కష్టపడి సాధించిన నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత లార్డ్స్ వన్డేకు దూరమైన బుమ్రా ఫిట్నెస్ పరీక్షలు పూర్తిగా కోలుకోవడంతో దూరం కానున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా అజింక్య రహానేకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రహానేకు బీసీసీఐ నుంచి భారీగా పెన్షన్ అందనుంది. ప్రతి నెల 70,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుందన్న సమాచారం. 4 ఏళ్ల క్రితం ఈ పెన్షన్ 50,000 ఉండగా బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ వచ్చిన తర్వాత 70,000కు పెంచారు. భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ముంబై ఇండియన్స్ స్పందించింది. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదని తెలిపింది. తాము ఇప్పుడు పోస్ట్ సీజన్ రివ్యూ నిర్వహిస్తున్నామని, అన్ని కోణాలు సమీక్షించి నివేదిక సిద్ధం చేసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు అయితే ఆటగాళ్ల ట్రేడ్కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. భారత యువ షట్లర్ తన్వి శర్మ అద్భుతం చేసింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైపీ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తన్వి 21-16, 21-16 తేడాతో వియత్నాం షట్లర్ లిన్ పై వరుస సెట్లలో గెలిచింది. తన్వి తొలి BWF వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్ అందుకుంది. చివరిసారిగా 2008లో టైపీ ఓపెన్ భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్.